పెన్షన్లు ఇంటికి ఎందుకు ఇవ్వాలి? ఈరోజు ఎన్నికల నిబంధన వేళ ఈ చర్చ మొదలైంది. తెలంగాణలో అందరికీ బ్యాంక్ అకౌంట్లలోనే వేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంటింటికి ఎందుకు పంపాలి? పింఛనుదారులు అడిగారా? జగన్ వచ్చాక మొదలైన ఈ కార్యక్రమం రేపు కొనసాగిస్తామని చంద్రబాబు కూడా చెబుతున్నారు. అన్నింటికి డీబీటీ అంటూ బటన్ నొక్కే జగన్ పెన్షన్కు మాత్రం వాలంటీర్లను పంపుతారు. ఎందుకు? పెన్షన్ ఇప్పుడు ఏపీలో ఇదే టెన్షన్. పెన్షన్లు ఇంటింటికి ఇవ్వడం ఇప్పుడు కుదరడం లేదు. దీనిపై వైసీపీ, టీడీపీ ఒకరి మీద ఒకరు నెపం నెట్టేసుకుంటూ వాదులాడుకుంటున్నారు. అసలు పెన్షన్ ఇంటికే ఎందుకు ఇవ్వాలనేది ప్రశ్న. జగన్ వచ్చాకే ఈ పద్ధతి తెచ్చారు. అంతకు ముందు ఆఫీసుల్లో ఇచ్చేవాళ్ళు. వీటి కోసం ముసలివాళ్లు క్యూ లైన్లలో నిలబడి ఇబ్బందులు పడేవారు. బ్యాంకులో వేసినా డ్రా చేసుకోవడం కష్టమని క్యాష్ ఇవ్వాలని ఆలోచన చేశారు. కానీ యూపీఐ వచ్చేశాక అందరికీ అలవాటైపోయింది. పెద్దవాళ్ళైనా సరే పిల్లల సాయంతో అదే వాడుతున్నారు. అలాంటప్పుడు క్యాష్ ఇంటికి వచ్చి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? విషయం ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటికి పంపితే సులభంగానే ఉంటుంది. కానీ వాలంటీర్ల పెత్తనం పెరిగింది, వారి ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. ఎవరికి ఓటు వేయాలో కూడా వారే చెప్పేలా అయిపోయింది పరిస్థితి. సరిగ్గా ఈ సిచ్యువేషన్ కోసమే ఈ పద్ధతిని తెచ్చారనడంలో సందేహం లేదు. వైసీపీ వాలంటీర్లను ఎలా వాడిందో, ఎలా వాడుతుందో అందరూ చూస్తూనే ఉన్నారు. అయితే ఈ పద్ధతిని మార్చాల్సింది పోయి చంద్రబాబు కూడా ఇప్పుడు ఇంటికే పంపిస్తామని చెబుతున్నారు. ఎందుకంటే వాలంటీర్లను ఆయన కూడా కొనసాగిస్తున్నానని చెప్పాడు. పైగా వారికి 10,000 ఇస్తానంటున్నాడు. రేపు వాలంటీర్ల వ్యవస్థను టీడీపీ కూడా మిస్యూజ్ చేయదని ఏముంది గ్యారంటీ? వైసీపీ వాళ్ల స్థానంలో టీడీపీ వాళ్ళు వస్తారు, అంతే కదా? క్యాష్ ఇవ్వడం వల్ల మరో సమస్య కూడా ఉంది. కొన్ని చోట్ల ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వాలంటీర్లే ఈ నగదులో కొంత భాగం నొక్కేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే దొంగ పెన్షన్ ఖాతాలు క్రియేట్ చేసి ఆ డబ్బులు వీరే కొట్టేసిన ఘటనలు జరిగాయి. క్యాష్ ట్రాన్సాక్షన్ వలన ఇలాంటి అవినీతి జరుగుతుందనే డీబీటీ సిస్టమ్ దేశవ్యాప్తంగా తెచ్చారు. కేంద్రం కూడా ఏమిచ్చినా నేరుగా అకౌంట్లోనే వేస్తున్నారు. రాష్ట్రంలో కూడా ఇతర పథకాల డబ్బులన్నీ బటన్ నొక్కి నేరుగా అకౌంట్లలోకే పంపుతున్నారు. పెన్షన్ల వరకు మాత్రం క్యాష్ ఇంటికి పంపించే పద్ధతి కొనసాగిస్తున్నారు. నిపుణులు అయితే ఈ పద్ధతి ఆపి బ్యాంక్ అకౌంట్లో వేసే పద్ధతి పెట్టమంటున్నారు. ఎందుకంటే తెలంగాణతో సహా చాలా చోట్ల బ్యాంకులోనే వేస్తున్నారు. అక్కడ ఎలాంటి సమస్య లేనప్పుడు ఇక్కడ మాత్రం ఎందుకు? పైగా వాలంటీర్లను ముందు పెట్టి రాజకీయ పార్టీలు రాజకీయం చేసుకోవడానికి తప్ప వేరే ప్రయోజనం ఎవరికీ లేదని అందరూ అంటున్నారు. ఇప్పటికైనా ఆలోచించి ఆ మార్పు చేయాలని కోరుతున్నారు.